తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయడం లేదంటూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అకాల వర్షాలకు రోడ్లపై కళ్లాల్లో ధాన్యం తడిసిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మణ్ ఆరోపించారు. బోనస్పై ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలయ్యాక మరో మాట మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. అయితే విపక్షాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వంపై అక్కస్తోనే విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొనుగోలు చేసేటువంటి కొనుగోలు కేంద్రాల్లో ప్రతి బస్తాకు 2 నుంచి 4 కిలోలు అత్యధికంగా జోకి 40 కిలోల బస్తాకి 42 నుంచి 44 కిలోలు కనీసంగా అధికంగా జోకి లోడ్ చేసిన తర్వాత కూడా మరి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అక్నాలెడ్జ్‌మెంట్ రసీదు ఇవ్వకుండా రైస్ మిల్లుకు వెళ్ళిన తర్వాత రైస్ మిల్లర్ మళ్ళీ ఆ లోడు నాపి తప్ప పేరు మీదనో తేమ పేరు మీదనో మళ్ళీ అక్కడ నుంచి 2 కిలోలు 4 కిలోలు కట్ చేసి కనీసం ఒక బస్తాకు 4 నుంచి 5 కిలోల ధాన్యాన్ని కొల్లగొడుతూ మరి ఒక క్వింటాల్కి 10 నుంచి 12 కిలోలు అంటే కనీసం 10 నుంచి 12% ధాన్యాన్ని మరి కొల్లగొడుతున్న సంగతి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా 21 ఏప్రిల్ ముఖ్యమంత్రి గారు ఎన్నికల కోడ్ సందర్భంలో బోనస్ ఇస్తామని చెప్పడమే ఒక నేరం. ఇది ఉల్లంఘన. అది చెప్పి మోసం చేయడానికే కదా చేసేది, ఓట్లు దండుకోవడానికే కదా. ఆ తర్వాత ఇప్పుడేమంటున్నారు, వచ్చే సీజన్లో అంటున్నాడు. ఈ ఆలోచన 100 రోజుల్లో చేయలేదు. దేనికోసం? ఇచ్చిన హామీ గురించి ఇప్పుడు 100 రోజుల తర్వాత 150 రోజుల తర్వాత ఆలోచన చేసి ఏదో చేస్తున్నామని ముఖ్యమంత్రిగా మాట్లాడితే కేబినెట్ నిర్ణయం అయిందని చెప్పుకోవడానికి, ప్రచారం చేసుకోవడానికి మరొక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం ఏంటి త్వరితగతిన 3 రోజుల్లోనే డబ్బులు ఇస్తూ ఉంది, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటా ఉంది. మాకంటే ముందుగానే సెంటర్లు స్టార్ట్ చేసి రైతులు ఆదుకుంటుంది అనేటువంటి అక్కస్తో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాల కోసం చేయాలి తప్ప రైతాంగ సోదరుల జీవితాలతో వాళ్ళు ఇబ్బంది పెట్టడం కోసం ఈ రాజకీయాన్ని వాడుకోవటం అనేది మంచిది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కానీ లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అక్కడ మాట్లాడుతూ ధాన్యం తడిసిపోయింది, మీరు అసలు కొనుగోలు కేంద్రాలే మొదలు పెట్టలేదు, కొనట్లేదని మాట్లాడుతున్నారు. కొంత సమాచారం తప్పనిసరిగా అంటే లేస్తే అబద్ధాలు మాట్లాడుతూ బతికేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తాం.